నా భార్య అంజలి సాక్షిగా ఈ పెళ్లితంతు జరుగుతుంది. తల వంచు గీత. అంజలి పారిపో! అంజలి పారిపో! పారిపో అంజలి! అంజలి నువ్వు పారిపో! అంజలి నువ్వు పారిపో! అంజలి నువ్వు పారిపో! వదులు అంజలి! వదులు అంజలి! అంజలి పారిపో! లేదు బాబా, నేను వదిలిపెట్టి నేను వెళ్ళలేను. అంజలి! అంజలి పారిపో! రాకు అంజలి! అంజలి! అంజలి దగ్గరకు రాకు! అంజలి! అంజలి నువ్వు పారిపో! వదలవే! ఏం కాలేదు చూడు. గీత 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 అంజలి నా వైపు చూడు. నాకేం కాలేదు అంజలి. బావా విస
చక్ర గీత ప్రవేశ గీత ప్రేతాత్మ అరోహ ప్రవేశ ఆవాహయామి ఆవాహయామి ఆత్మ ప్రవేశ ఏయ్ అంజలి 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 నన్ను మోసం చేశారు, మళ్ళీ మోసం చేశారు. నన్ను చంపుదామని ప్లాన్ చేసి వేసిన మంటల్లోనే కాలి చచ్చిపోవాల్సింది. బావా వద్దు బావా, అక్కడే చేయొద్దు. అది అక్క. ఛీ, దెయ్యం. దెయ్యమేరా, నేను దెయ్యాన్నేరా. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టి పిచ్చి దానిలో నీ వెంట పడ్డ ప్రేతాత్మనిరా. నోర్మయ్, చచ్చిందరిది నరకానికి వెళ్లకుండా మా జీవితాలు నాశనం చేయడానికి సిగ్గులేదు. సిగ్గుపడుతూ పెళ్లి కూతుర్లా రమ్మన్నారనుకున్నాను. నా గురించి అంతా తెలుసుకొని ఇలా నాటకం ఆడారన్నమాట. మిమ్మల్ని వదలనురా, చంపేస్తాను, ఆగు! చంపేస్తాను. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. కళేబరం నుండి బయటకు వచ్చిన ఆత్మను తిరిగి లోపలికి పంపించినా కొద్దిసేపటి దాకా శక్తులు కూడగట్టుకోలేవు. ఈ లోపల వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు గోరా, ప్రాణాలతో బయట పడిపోతారు. అక్క, మమ్మల్ని ఏం చెయ్యనని మాట ఇచ్చావు కదా అక్క. నోర్మి అంజలి, నువ్వు కూడా నాటకాలాడకు. పెళ్లి చేస్తాను, అర్జున్ చేత 3 ముళ్ళు వేయిస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వెర్రిదాని చేశారు. పెళ్ళైతే వెళ్ళిపోతానన్నా కూడా నన్ను తగలబెట్టాలని చూశారు కదే. మీ అంతా చూస్తా. ఆగు గీత, ఈ మంట దాటి నువ్వు వెళ్ళలేవు. వెనక్కి వెళ్ళను గోరా, వాళ్ళని హతమారుస్తాను. ఇది పంతానికి సమయం కాదు, అదును చూసి దెబ్బ కొట్టాలి. ఈ మంట అగ్నిహోత్రంగా మారి నిన్ను దహించక ముందే ఇక్కడి నుండి వెళదాం, పద. నిన్ను వదలను అంజలి. అర్జున్, అర్జున్, వస్తాను, వస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను. మీ అందరి అంత చూస్తాను. బాబా, ఇప్పుడేం కాలేదు కదా, ఇంకేడవకు అంజలి. ప్రాణం పోయినా సరే గీత మెడలో తాళి కట్టకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. అలాగే జరిగింది. కానీ గీతక్క ప్రాణం పోయిందని పెళ్లి పేరుతో తను చంపడానికి ప్రయత్నిస్తుందని నీకెలా తెలుసు బావా? పూలదండలు తీసుకురావడానికి క్లాక్ టవర్ దగ్గర కారు దిగి వెళ్ళాను కదా, అక్కడ మీ ధర్మాబాబాయ్ కలిశారు. అంకుల్, మీరు ఇక్కడ పూలదండలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అర్జున్?
చనిపోయి ప్రేతాత్మలా తిరిగొచ్చిన గీతను పెళ్లి చేసుకోవడానికా? వాట్? గీత చచ్చిపోయిందా? అవును, చచ్చిపోయి దెయ్యంలా తిరుగుతుంది. ప్రేతాత్మగా మారిన తను నిన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది అర్జున్. ఏంటి అంకుల్ మీరు చెప్పేది? నో, నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఇన్ని రోజులు ప్రమాదాన్ని ఇంట్లో పెట్టి పోషిస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు తన అంజలి మనసు మార్చి నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుందా? ఇది పెళ్లి కాదు అర్జున్, కుట్ర. అది తన తెలివితేటలతో, అంజలి అమాయకత్వంతో నిన్ను బలవంతంగా ఈ పెళ్లి కొప్పించింది. స్వామీజీ గారు చెప్పినా అంజలి వినలేదు. తను అందరి ప్రాణాలు తీస్తుందన్న భయంతోనే అంజలి నీకు గీతకు పెళ్లి చేసి దెయ్యం కోరిక తీర్చాలనుకుంది. ఆ దెయ్యాన్ని నాశనం చేయలేమా? సమయస్ఫూర్తితో చాకచక్యంగా నడుచుకోగలిగితే ఆ ప్రేతాత్మని అంతం చేయొచ్చని స్వామీజీ గారు చెప్పారు. ఏం చేయాలి అంకుల్? నా అంజలిని కాపాడుకోవడానికి నేనేం చేయాలి చెప్పండి అంకుల్, చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేతాత్మ నువ్వు తాళి కట్టే సమయంలో గీత శరీరంలో నుండి పక్కకు వెళ్ళిపోతుందట. అప్పుడే ప్రాణం లేని శవం మాత్రమే నీ ఎదురుగా ఉంటుంది. నువ్వు 3 ముళ్ళు వేసేటప్పుడు నీ చుట్టూ మంటలు రేగేలా ఈ దెయ్యంతో చేతులు కలిపిన అఘోర ప్లాన్ చేశాడని స్వామీజీ గారు చెప్పారు. నువ్వు ఆ శరీరం మంటల్లో తగలబడిపోతే బయటికొచ్చిన నీ ఆత్మను గీత ఆత్మ తన వెంట తీసుకెళ్లాలన్నది తన స్కెచ్. ఓ మై గాడ్, ఇదంతా నా అంజలికి తెలుసా? తెలీదు. తెలిస్తే ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది? అర్థమైంది. అంజలిని అడ్డు పెట్టుకొని పెళ్లి పేరుతో నా ప్రాణాలు తీయాలనుకుంటుందన్నమాట. నో, ఇదే పెళ్లి తంతులో ఆ ప్రేతాత్మ అంతు చూస్తా. నువ్వు సాహసం చేస్తే ప్రేతాత్మ పీడ విరగడైపోతుంది. చేస్తాను. దాని అంతానికి ఎంతకైనా తెగిస్తాను. అర్జున్, అనుమానం రాకుండా నడుచుకో. అది గుర్తుపట్టిందంటే అంజలిని నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తుంది. నీకు తోడుగా నేను ఉంటాను. అది జరిగింది. చాలా రిస్క్ తీసుకున్నావు బావా. నీకేమన్నా అయ్యుంటే నా ప్రాణాలు కూడా పోయేవి. ధైర్యంగా ఉండు. దేవుడు మనకి అండగా ఉన్నాడు. ఆ దెయ్యం నాశనమయ్యే రోజు దగ్గర పడింది. అర్జున్, అంజలి, గీత పొద్దుననగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. వస్తారులేండి, రాకెక్కడ పోతారు? అరే పెద్దోడా, ఏంట్రా ఇది? ఇల్లంతా కంపిస్తుంది. భూకంపమేనమ్మా, ఎవరు కదలకండి. హేమా, హేమా ఎక్కడున్నావు? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటే ఇక్కడే ఉన్నానుగా, అలా కాకిలా అరుస్తావేంటి? అడుగుతున్నది నిన్నేనే. నీతో మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నా.
అలా చూస్తున్నారేంటి? నేను మళ్ళీ ఇలా వస్తానని అనుకోలేదా? ఈ పెళ్లి కూతురు గెటప్ ఏంటి? ఈ చేతిలో ఈ రోకల బండి ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను 3 ప్రశ్నలు వేస్తాను. గుర్తొచ్చిందో లేదో మీరు చెప్పాలి. మొదటి ప్రశ్న, ఇంతకు ముందు ఈ చీరని నేను ఎప్పుడు కట్టుకున్నాను? రెండవ ప్రశ్న, ఎందుకు నేను ఈ చీరని కట్టుకున్నాను? మూడో ప్రశ్న, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలాగే పెళ్లి కూతుర్లా వచ్చాను? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పితే ఆట మొదలవుతుంది. ముందు అంజలి అర్జున్ ఎక్కడున్నారో చెప్పమ్మా. మీ చెల్లెలు వస్తే గానీ నిన్ను కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఏయ్ మామయ్య, వాళ్ళు వస్తారులే. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి? వెంకట్. దాగుడు మూతల దండాకూర్. ఈవిడ పేరు ఏంటి? కాంతం. సూర్యకాంతం. వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి రోజు ఏం చేశారో మాట్లాడుకోకుండా బయట ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏం బావుంటుంది? చెప్పండి, ఏం బావుంటుంది? గీత, ముందు నువ్వు అవతారంలో ఎందుకు వచ్చావు చెప్పు. చెప్తా. మీ అందరికీ చెప్పకుండా దొంగతనంగా అర్జున్ని పెళ్లి చేసుకోవాలని వెళ్ళాను. కానీ అర్జున్ నాకు తాళి కట్టకుండా చితి పెట్టాలని చూశాడు. మీరు విన్నది నిజమే. అర్జున్ నన్ను పెళ్లి చేసుకోవడానికి బయటకొచ్చాడు.
రాణి వచ్చేలోపు నేను చెయ్యాల్సిన పనులు కొన్ని చేసేయొచ్చుగా. ఏ మెంటల్ దానా, మళ్ళీ పిచ్చిగాని పట్టిందా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? చచ్చినా చేసుకోడు. చేసుకున్నాక చచ్చిపోతాడనుకున్నాను, కానీ బతికి బయటపడ్డాడు.